నాకు ఇటువైపున ఉన్నది పవన్ కళ్యాణ్, నువ్వు చెప్పేదేంటి? అటువైపున ఉన్నది పవన్ కళ్యాణ్. చూసాను. ఒకరు సినిమా హీరో పవన్ కళ్యాణ్, మరొకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీరు మాట్లాడేది నిజమేనా? ఎందుకు వచ్చింది అనుమానం? ఇప్పుడు ఇలాగే అంటారండి, సీన్ క్లైమాక్స్ లో నెరవేం చేసి ఆడుకుంటారు. ఒకే ముఖం రెండు పార్శ్వాలు, ఇలా చెబితే అర్థం కాకపోవచ్చు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మీకు అర్థమయ్యేలా సింపుల్ గా చెబుతాను, వినండి. వీడు తింగరమాలోకం. రాజకీయాల్లో ఓట్ల కోసం సినిమా హీరో ఇమేజ్ అడ్డు పెట్టుకుంటారు ఈ పవన్ కళ్యాణ్. అన్ని చేసేది నేనే, చేయించేది నేనే, తర్వాత చెడగొట్టేది నేనే. తన సినిమా ప్రమోషన్ కోసం డిప్యూటీ సీఎం హోదాను వాడుకుంటారు ఈ పవన్ కళ్యాణ్. అర్థం కావట్లేదు, ఇంతకీ ప్రాబ్లం నాలో ఉందా మీలో ఉందా? అందుకే అన్నాను ఒకే ముఖం రెండు పార్శ్వాలు అని. బాబ్జీ గారికి ఇంత తెలివితేటలు వచ్చినాయేంటి? ఒట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. నిజానికి సినిమా వేదికలపైన సినీ హీరోలా వ్యవహరించాలి, రాజకీయ వేదికలపైన డిప్యూటీ సీఎంలా ప్రవర్తించాలి. ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికీ చెప్పను, ఏమీ అనను. కానీ అతను ఎప్పుడు హీరో అవుతాడో, ఎప్పుడు డిప్యూటీ సీఎం అవుతాడో ఎవ్వరూ ఊహించలేదు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. ఎందుకంటే సినీ వేదికలపైన రాజకీయాలు చేయటం, రాజకీయ వేదికలపైన సినిమా హీరోల డైలాగులు కొట్టడం అతనికి అలవాటు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు బాబా, చాలా మంచి వాళ్ళు అంట. అదెవరు చెప్పారు? అదెవరు చెప్తాను, నమ్ముతాను నేను. మళ్ళీ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. దీనికి మీరు ఏమంటారు సార్? తప్పే ఉంది. అందువల్ల నీకేం బాధ? నీకేం బాధ? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లాగుతారు. సింపుల్ గా చెప్పాలంటే బాధ్యతల గురించి అడిగితే సినిమా హీరోల డైలాగులు కొడతారు. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నావా, డెమోక్రసీలో లేవా స్వామి? మన విధానం సినిమాలోని తప్పుల్ని ప్రశ్నిస్తే నేను డిప్యూటీ సీఎం అంటూ అధికారాన్ని చెలాయిస్తారు. నీ అవతారం చూసుకున్నావా? ఎవరు సైకోలో తేలాలి అని అంటే మీకు కొన్ని పోస్టులు చూపిస్తాను, ఒక్కసారి చూడండి ఎంత దుర్మార్గంగా ఉంటుంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. తనకు అనుకూలమైన పాత్రలోకి పాదరసంలా జారిపోతారు. చెప్పు తీసుకొట్టండి సార్. 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజల ప్రశ్నలకు దొరకకుండా దాక్కుంటారు. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఒక అపరిచితుడు. హరిహర వీరమల్లు అనే సినిమాలో ఈ డిప్యూటీ సీఎం గారే హీరో. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. ఆ సినిమాను కొనడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఇండస్ట్రీపై బెదిరింపులకు దిగాడు. మధ్యలో అసలు నువ్వెవడేరా మధ్యలో? ఇక నుంచి ఏ నిర్మాతైనా వచ్చి టికెట్ ధర పెంచమంటే పెంచేది లేదని. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటో చూడండి. ఫిల్మ్ ఛాంబర్ నుంచి రిక్వెస్ట్ రావాలని, సినిమా సంఘాల ప్రతినిధులు డైరెక్ట్ గా కలవాలని, ఇంకా చెప్పాలంటే చంద్రబాబు ముందు సాగిల పడాలని పెద్ద ఉపదేశం ఇచ్చారు. చాలా ఆనందం ఉన్నది ఈ వైసీపీ కొడుకులకు. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? ఒక శ్యామల ఒక పంది పిల్లకు పంది అన్నాడు. ఒక రోజా బర్రె పంది పిల్ల అంటే ఎంత కక్ష సాధి, ఎంత అవమానించాలి. ఎంతమంది కెమెరా వాళ్ళు ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ కోసం చాలా మాట్లాడుతుంది. ఈ రోజు ఈ సినిమా సక్సెస్ చెప్పు దెబ్బ అర్థమైందా? స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చేటటువంటి ఒక రాక్షస మనస్తత్వం ఎలా వస్తుంది వీళ్ళకి? 100% కరెక్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఎన్ని మాటలు మాట్లాడుతాం ఈ సినిమా కోసము, మీరు మా పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో మాట్లాడిరు.
మీరున్నప్పుడు బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. మా పవన్ కళ్యాణ్ ఒక సినిమా మా పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఒక బిజినెస్ వేరే లేదు. మీలాగా సిమెంట్ ఫ్యాక్టరీ లేవు. రే నాగరాజు ఆఖరిలో ఖాయం చేసుకురా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారండి. అటు చూడుబ్బే. రోజా మేడం తిరుపతిలో టికెట్లు అమ్ముకునే. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఎందుకు పెద్ద మాట అన్నాడు సరాడు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.